అప్పటికే ఒకరోజు పనంతా అయిపోయిందండి. లోపలికి వచ్చిన కంటికి ఏంటో కుట్టినట్టు అనిపించిందండి. అయితే ఆ కన్ను కాసేపటికే కన్ను ఏమి ఇలా కొంచెమే అన్నానండి, నలిపాను అంతే. అయితే ఆ కన్ను ఏమైపోయిందంటే చితుకుపోయినట్టుగా ఉబ్బిపోయి బాగా భయంకరంగా కనిపిస్తుంటే మా పిల్లలు మా హస్బెండ్ కూడా కంగారు పడిపోతున్నారు. నేనైతే నాకు భయం వేసింది. చూసుకున్న అద్దంలో చూసుకుంటే భయంకరంగా ఉంది. ఇక అసలు పనికిరానట్టే ఉంది ఆ కన్ను. ఇక నా దగ్గర ప్రేయర్ ఆయిల్ మాత్రం ఉంది. ఆ ప్రేయర్ ఆయిల్ కంటికి రాసుకొని, ప్రభువా ఈ కన్ను ఎలాగైనా నువ్వు మాత్రమే దీన్ని స్వస్థపరచగలవు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ కన్నుని ఏదో ఒకటి చేసేస్తారు, అసలు కన్నే లేకుండా పోద్దేమో, ఇది దేవుడు మాత్రమే చేయగలడు. నేను ఈ ప్రేయరాలు రాసుకున్నానండి. ప్రార్థన చేసుకుని 10 నిమిషాలు పడుకొని లేచిన తర్వాత నీట్గా ఎప్పుడులాగానే కన్ను అయ్యిందండి. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడండి. మరి చాలా టెన్షన్ పడిపోయిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది అసాధ్యము, మరి నా కన్ను చాలా వాచిపోయి బాగా రెడ్గా అయిపోయి చాలా మరి ఎంతగానో ఇబ్బంది పడిందంటండి. అటువంటి సమయంలో ప్రేయర్ ఆయిల్ అప్లై చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుతమైన స్వస్థత కలిగిందని చెప్తున్నారు.